जय माला जय माला जय माला बल्लू दिया है बल्लू दिया మధ్యలో నాకు ఏం కాదు మధ్యలో ఆ రెండింటి మధ్యలో బండి తీయాలి బండి అంటే మోస్తుంది అన్ని ఫోటోలు వచ్చే నెల డిసెంబర్ 1వ తారీఖు మాల మహాగర్జన ఏదైతే ఉందో దానికి ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయాలనిగా మనవి ఈరోజు దాని గురించి పోస్టర్ రిలీజ్ చేస్తున్నాము. పార్టీలకు అతీతంగా మనము కుల విభజన అనేది ఉండకూడదు, అందరం కలిసి ఉంటేనే మంచిగా ఉంటుందని దీని ఉద్దేశము. సో ముందుగా ఎస్సీలో ఎన్ని విభాగాలు ఉన్నాయో అది విభజన చేయొద్దు అనేది మన ముఖ్య ఉద్దేశము. సో ఏదైతే ఉందో ఈ ఫస్ట్కి మీటింగ్ ఏదైతే ఉందో ఆ రోజు ప్రతి ఒక్కరూ మాలలందరూ బయటికి వెళ్ళాలి. ఇప్పుడు కూడా మనం కూడా వెళ్ళకపోతే మనకు జరిగేటువంటి ఏమి ఉండదు. సో ఖచ్చితంగా మన ఆశయాలు మనం గెలుచుకోవాలంటే ఖచ్చితంగా బయటికి రావాలి, బయటికి వచ్చి ఆ ప్రోగ్రామ్ని ఖచ్చితంగా విజయవంతం చేయాలనేది నా మనవి. ధన్యవాదాలు. జై భీమ్ జై భీమ్ జై మాలా జై మాలా జై మాలా అంబేద్కర్ ఆశయాలను తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ 1వ తేదీన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఏదైతే మాలల సింహ గర్జన అనేది భారీ బహిరంగ సభ హైదరాబాద్ దిగ్బంధనం కార్యక్రమం ఉన్నదో ఈ మాల సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి తుర్కెంజాల్ చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి మా మాల సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున వాళ్ళందరికీ కూడా జైవ్యం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, గత 30 సంవత్సరాలుగా మాలలను మరి ఒక తప్పుడు సంకేతంతో చూపించి మాలలు 30 సంవత్సరాలుగా మౌనం వహించినారు. కాబట్టి మరి అవతలోడు శత్రువు మన మీద మన
మన అనేక అబండాలు వేసి మనలందరూ కూడా తక్కువ చూస్తున్నటువంటి మాట, ప్రభుత్వాలు కూడా మనల్ని తక్కువ చూస్తున్నటువంటి మాట మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎవడు ఏమన్నా డిసెంబర్ 1వ తేదీన మరి లక్షలాది మంది మాలలు ఇలా చలో హైదరాబాద్ కార్యక్రమం జరుపుతూ ఉన్నారు. ఇలా వివేక్ వెంకటస్వామి గారు కానీ మన మాల శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు, నాగరాజు గారు, మేడిపల్లి సత్యం గారు, అదేవిధంగా మన అచ్చంపేట వంశీ గారు, గడ్డం మన వెంకటస్వామి వాళ్ళ బాబు, మన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ గారు, ఇట్లా అనేక మంది, నిన్న ఎంఎస్ ప్రభాకర్ గారు, మాల శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇలా వర్గీకరణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారికి మొన్న కలిసినారు. అయ్యా వర్గీకరణ కాదు, మాకు 15% నుంచి ఎస్సీలకు 25% పెంచమని చెప్పినారు. అయ్యా మాకు వర్గీకరణ కాదు, ఎస్సీలలో 30 సంవత్సరాలుగా దళిత బంధు రాలేదు, మాకు 3 ఎకరాల భూమి రాలేదు మాకు, మరి మా మాలలకు ప్రత్యేకంగా మాల కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, దానికి బడ్జెట్లో 1000 కోట్లు నిధులు కేటాయించమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. మరి ఇవన్నీ కూడా మనం సాధించుకోవాలంటే, మరి మనను విమర్శిస్తున్నటువంటి నాయకులకు మరి బుద్ధి రావాలంటే డిసెంబర్ 1వ తేదీన ఈ తుర్కెంజాల మున్సిపాలిటీ నుంచి వేలాది మంది స్వచ్ఛందంగా తమ వాహనాల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్కు చేరుకోవాలి, మాలల సత్తా ఏందో చూపించాలి. ఇది రాజకీయాలకు అతీతంగా దయచేసి